దూకాయ్. ఏంటది? ఏముంది అక్కడ? పాక్కుంటూ వెళ్తున్న మహేష్. దా 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 దా. ఏది? ఓ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ఈరోజు వీడియోలో మనం ఒక అమ్మవారి ఆలయాన్ని అయితే దర్శించుకోబోతున్నాం. ఆ అమ్మవారి ఆలయం ఏంటంటే శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయం. ఆ ఆలయం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగస్పల్లి అనే గ్రామంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయంగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఆ అమ్మవారి ఆలయానికి ఎలా వెళ్ళాలి, అమ్మవారి ఆలయం అసలు ఎక్కడ ఉంటుంది, పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మేము పొద్దున్నే మా ఫ్రెండ్స్ అందరం కలిసి కారులో అయితే బయలుదేరిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మేము తెల్లవారుజామునే 3:30 కల్లా లేచి 4 గంటలకల్లా వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాం. కాకపోతే కుర్రవాళ్ళ గురించి అంటే మీకు తెలియదు ఏముంది, ఒక పక్కన అల్లారం మోగుతూనే ఉంటుంది. కానీ ఆ అల్లారం మోగుతూ ఉంటే తప్ప ఎవ్వరు లేగరు కదా. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఎలా అయితే అల్లారం మోగుతూ ఉంటుంది వాళ్ళ పని, దాని పని దాందే, మా పని మాదే. మేము పడుకునే ఉన్నాం, ఎంత అల్లారం మోగుతున్నా లేగలేదు. సో ఇంకా తర్వాత ఒకరికి మెలుగు వస్తుందో అందరం లెగిసి 1 by 1 అయితే రెడీ అయ్యి 6 గంటలకు అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. ఇంకోటి మాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకా 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 ఎండ ఎక్కలేదు, అంటే ఇంకా టైం ఇంకా ఎక్కువ గడవలేదు కాబట్టి ఇక రోడ్డు కూడా ట్రాఫిక్ చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మా ప్రయాణం కూడా చాలా సాఫీగా అయితే సాగుతుందనమాట. ట్రాఫిక్ తక్కువగా ఉండటం వల్ల. మీకు హైదరాబాద్ ట్రాఫిక్ అంటే తెలియదే ఉంది, చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు మేము చూసుకున్నట్లయితే కేపీహెచ్బి మెట్రో దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మేము వెళ్ళే రూట్ ఏంటంటే పటాన్ చెరువు మీదుగా అయితే వెళ్తున్నాం. ఇప్పుడు కేపీహెచ్బి నుండి మనకి వెళ్ళటానికి 2 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి ప్రగతి నగర్ గాగిల్లాపూర్ నుంచి ఒకటి ఉంది, అండ్ ఇంకోటి పటాన్ చెరువు సైడ్ నుంచి ఒకటి ఉంది. కాకపోతే పటాన్ చెరువు సైడ్ నుంచి వెళ్తే కొంచెం దూరం అయితే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మేము ఇటే వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మాకు పటాన్ చెరువులో చిన్న పని ఉందన్నమాట. సో దాని గురించి అని చెప్పి మేము పటాన్ చెరువు నుంచి అయితే వెళ్తున్నాం. ఈ పటాన్ చెరువు నుంచి వెళ్ళినట్లయితే మనకి సుమారుగా 80 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. గాగిల్లాపూర్ నుంచి కూడా అదే చెప్పాను కదా, అది అటు సైడ్ అయితే మీకు అంత ఉండకపోవచ్చు, కొంచెం తక్కువే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఐడియా లేదు నాకు. అండ్ ఇంకోటి అటేపు నుంచి వెళ్తే ఇంచక్కడగా మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనం కార్లో వెళ్తున్నా, బళ్ళ మీద వెళ్తున్నా పెట్రోల్ ఇక్కడ ముందుగానే ఫుల్గా కొట్టించుకుని వెళ్ళడం మంచిది. మనం ఇంకా ముందుకు వెళ్తా ఉంటే మనకి పెట్రోల్ బంకులు అయితే చెప్పలేము, ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేము, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ముందుగానే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం ఫుల్గా. ఓకే, చూస్తున్నారు కదా, అది మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాం. ఓకే, ఇందాక చెప్పాను కదా మీకు అటు సైడ్ అయితే నేచర్ బాగుంటుందని చెప్పాను కదా. అది ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళే మార్గంలో మనకి నర్సాపూర్ ఒకటి తగులుతుంది, అంటే తెలంగాణ నర్సాపూర్ అనమాట. అక్కడ మనం ఇప్పుడు మేము పటాన్ చెరువు నుంచి వెళ్తే నర్సాపురం ఊర్లోంచి అయితే వెళ్తాం. అదే ఆర్ట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే కనుక ఫారెస్ట్లోంచి అయితే వెళ్తాం అనమాట. ఫారెస్ట్ మధ్యలో రోడ్ అయితే ఉంటుంది, ఆ రోడ్లోంచి అయితే వెళ్తారు. కాకపోతే మేము చిన్న పని ఉండటం వల్ల ఇటే రావడం వల్ల అది అయితే మిస్ అవుతున్నాం. సో ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే చూస్తాను, బట్ మేము వచ్చేసరికి లేట్ అయిపోద్ది కాబట్టి నేను మీకు ఆ వీడియోలో చూపించలేకపోవచ్చు. సో నేనైతే ఎర్లీగా వచ్చినట్లయితే ట్రై చేస్తాను, బట్ లేట్ అయితే మాత్రం ఏం చేయలేను. సో అదనమాట. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ ఏంటంటే బిహెచ్ఎల్ లింగంపల్లి ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ అనమాట అండి. ఈ బ్రిడ్జ్ ఇంతకుముందు లేనప్పుడైతే రోడ్డు చాలా ట్రాఫిక్ ఎలా పడితే అలా ఉండేది. ఈ బ్రిడ్జ్ చేసిన తర్వాత ట్రాఫిక్ చాలా అయితే కంట్రోల్ అయ్యిందనమాట అండి. అదండి సంగతి. ఈ విధంగా అయితే మా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్తున్నామంటే ఆ ఎంజాయ్మెంటే వేరనమాట. అది ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది. అంటే కుర్రోళ్ళు అందరూ కలిసారంటే ఒక చోట ఎలా ఉంటుంది, కొంచెం హడావుడి, కేకలు, ఓ పక్కన సాంగ్స్ మామూలుగా ఉండదు కదా, అదే అనమాట ఇక్కడ కూడా జరిగేది. ఒకసారి చూడండి, ఒకసారి మా కుర్రోళ్ళందరూ ఏం చేస్తున్నారో చూడండి. ఇంకోటి ఏంటంటే మా ఒక ఓమ్ని ఉందన్నమాట, అందులో సీట్లు ఉంటే మనుషులు ఎక్కువ సరిపోరని చెప్పి అందులో సీట్లు పాడేసి ఇంట్లో పరుపులు అయి ఉంటే తీసుకెళ్ళి ఆ కారులో వేసుకుని దాని మీద అయితే వెళ్ళిపోయాం. అదే సీట్లు ఉన్నట్టయితే అంతమంది అయితే ఎక్కం. కారులో 13 మంది అయితే ఉన్నారండి మొత్తం.
ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి ఏడుపాయల అనే ఊరికైతే వచ్చేసాం. ఇప్పుడు అసలు ఈ ప్రదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం. ద్వాపర యుగంలో పాండవులు మనవడైనటువంటి పరీక్షిత్ మహారాజ్ గారు వేట కోసం ఈ అడవికి వచ్చారు. అయితే ఈ ప్లేస్కి రాగానే ఆయనకి చాలా దాహం వేసిందంట. అయితే అప్పుడు దగ్గరలో ఉన్న ఒక ముని ఆశ్రమానికి వెళ్ళారంట. వెళ్ళినాక చాలా దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే, కానీ అప్పటికే ఆ ముని ఘోర తపస్సులో ఉండటం వల్ల ఆ పరీక్షిత్ మహారాజ్ గారిని అస్సలు పట్టించుకోలేదంట. ఇలా ఎన్నిసార్లు నీళ్ళు ఇవ్వండి అని అడిగినా సరే అస్సలు పట్టించుకోలేదట. దానితో పరీక్షిత్ మహారాజ్కి కోపం వచ్చి దగ్గరలో చచ్చిపడి ఉన్న పాము ఉంటే దానిని తీసుకొచ్చి ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోయాడంట. తరువాత ఆ మునికుమారుడు ఆశ్రమానికి వచ్చి చూస్తే తన తండ్రి మెడలో చనిపోయిన పాము కనబడింది. దానితో ఆ మునికుమారుడికి చాలా కోపం వచ్చి ఈ పని చేసిన వారు ఎవరైనా సరే తక్షకుడు అనే పాము కాటికి గురై మరణిస్తారని శాపం పెట్టారట. దానితో పరీక్షిత్ మహారాజు పాము కాటికి మరణించారట. అయితే పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమే జయంతి తండ్రి మరణానికి కారణమైన పాము జాతిని ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడు. దానికోసం ఒక పెద్ద యాగాన్నే స్టార్ట్ చేశాడట. ఆ యాగం కోసం జమదగ్ని, అత్రి, కశ్యాపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజులతో ఈ యాగాన్ని స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆ యాగం వల్ల ఎక్కడెక్కడో ఉన్న పాములన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఆ వేడిగుండంలో పడి మరణించాయి. అయితే ఇవన్నీ గమనించిన నాగుల తల్లి కద్రువ సర్పజాతి అంతా మరణిస్తుందన్న భయంతో దేవుళ్ళందరినీ వేడుకుందట. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ యాగాన్ని ఆపే శక్తి ఒక అస్తిక మునికి మాత్రమే ఉందని చెప్పారట. అప్పుడు ఈ సర్పాలన్నీ అస్తిక ముని కోసం ప్రార్థిస్తే ఆ అస్తిక ముని ఇక్కడికి వచ్చి జనమే జయంతికి నచ్చ చెప్పి ఆ యాగాన్ని ఆపేశారట. అయితే అప్పటికే చాలా పాములు చనిపోవడంతో నాగుల తల్లి బాధపడుతూ బిడ్డలందరకు స్వర్గలోక ప్రాప్తి కలిగించమని సూత మహర్షిని ప్రార్థించారట. అయితే సూత మహర్షి పాతాళ లోకంలో ప్రవహించే భోగవతి నదిని తీసుకువచ్చి ఈ యజ్ఞగుండాల మీదుగా ప్రవహింపజేస్తే వీళ్ళందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పారట. అయితే సూత మహర్షి ఆ నదిని తీసుకొచ్చే శక్తి ఒక గరుత్మంతుడికే ఉందని కూడా చెప్పారట. అప్పుడు నాగుల తల్లి కోరిక మేరకు గరుత్మంతుడు పాతాళ లోకానికి వెళ్ళి భోగవతి నదిని తీసుకువచ్చి 7 పాయలుగా ప్రవహింపచేశారట. అంటే యజ్ఞగుండాలను పవిత్రం చేయడానికి. అప్పుడు ఆ భోగవతి నది 7 పాయలుగా చేరి యజ్ఞగుండాలను ముంచుతూ ముందుకు సాగుతూ గోదావరి నదిలో కలిసిపోయిందట. ఇప్పుడు మనం ఆ భోగవతి నదిని మంజీరా నదిగా పిలుస్తున్నాం. అయితే ఆ 7 పాయలలో ఒక పాయ రాతి గుహలలో ఉన్న అమ్మవారి పాదాలను తాకుతూ గోదావరి నదిలో కలుస్తుంది. అయితే ఇక్కడ 7 ఋషులు యజ్ఞం చేయడం, ఇక్కడ ఉన్న నది 7 పాయలుగా చీలడం వల్ల ఇక్కడ అమ్మవారికి 7 పాయల వనదుర్గా భవాని అమ్మవారు అనే పేరు వచ్చింది. ఇక్కడ 7 పాయలలో మనకు టెంపుల్ ముందు మనకు 3 పాయలు అయితే కనిపిస్తాయి. ఇంకా టెంపుల్ వెనకాల 4 పాయలు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదండి ఈ ఆలయ చరిత్ర గురించి. ఇప్పుడు మనం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికైతే వెళ్ళి ఆలయ ప్రాంగణం ఎలా ఉందో ఏంటి అన్నీ చూసి ఇంకా ఆలయ విశేషాల గురించి కూడా తెలుసుకుందాం. గుడికి ఒక 500 మీటర్ దూరంలోనే కార్లు అయితే పార్కింగ్ చేపిస్తున్నారండి. యాక్చువల్గా అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఈరోజు ఆదివారం గురించి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి లోపలికి అయితే అలౌ చేయట్లేదు, గేట్లు వేసేసారండి అడ్డంగాను. ఇంకా ఈ గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన చెట్లు, రాళ్ళ మధ్య నుంచి ప్రవహించే నీరు, న్యాచురల్గా వచ్చే సౌండ్స్ అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని అయితే ఇస్తున్నాయండి. చూడటానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తున్నారు కదా, టెంట్లు అవి వేస్తున్నాయి కదా, అవి ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా కోళ్ళను, మేకలను తీసుకొచ్చి అమ్మవారికి చూపించి ఇక్కడే కోసుకుని వండుకొని తినడానికి కూడా ఇక్కడే అన్ని ఏర్పాట్లు అయితే ఉంటాయి. ఇదనే కాదు, ఇంకా రూమ్స్ టైప్లో కూడా ఉంటాయండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి
తోటల్లో వాటిల్లో కూడా పెట్టుకుని బయటే చేసుకుని వండుకుని తినేస్తారు. ఇంకా మీకు నది ఒకటి ఉంది కదా, ఇక్కడ పాయ ఉంది కదా, అందులో కూడా కొన్ని చోట వాటర్ లేని చోట అక్కడ కూడా చెట్లు ఉంటాయి కదా, అక్కడ కూడా పెట్టుకుని అయితే వండుకుని తింటున్నారండి చాలామంది. మనం ఈ గాలిగోపురం లోపలికి రాగానే మనకి ఆలయం అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. చుట్టూరు ఎక్కడ చూసినా కొండలు పెద్ద పెద్ద రాళ్లతో అయితే కనిపిస్తూ ఉంటాయి. పక్కనే చిన్న చిన్న షాప్స్, పూజకు సంబంధించిన ఉంటాయి కదండి, కొబ్బరికాయలని ఇలాంటివన్నీ కూడా ఇక్కడ షాపులు ఇక్కడ బయట కూడా ఉంటాయి. చూడండి అసలు ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది కదండి చూడటానికి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రవాహం ఏదైతే ఉందో ఇదే అనమాట పాయలో ఇదొక పాయ. ఇప్పుడు ఇది అన్సీజన్, అదే ఇది శీతాకాలం కాబట్టి వర్షాకాలం కాదు కాబట్టి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. అదే వర్షాకాలంలో చూసుకున్నట్లయితే ఈ ప్రవాహం అంతా కూడా పైన గట్టు కనిపిస్తుంది చూసారా, జనాలు నుంచున్నారు కదా, ఆ పైనుంచి అయితే ప్రవహిస్తాయండి వాటర్ అంతా కూడా. అక్కడ దాకా వస్తుందంటేనే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఉంటుంది అనేది. ఈ వాటర్ అలా వచ్చిందంటే ఆ లోపల అమ్మవారి గుడి అంతా కూడా నిండిపోతుంది అనమాట. సో దాని గురించి వర్షాకాలంలో ఒక నెల 15 రోజులు అలా టైం వరకు గుడిని అయితే క్లోజ్ చేస్తారండి. ఇంకా ఇక్కడికి జనాలు కూడా ఎవరు రారు. మొన్న వర్షాకాలంలో అయితే వరదలు చాలా గట్టిగా వచ్చాయండి. ఇప్పుడు చాలా బీభత్సంగా వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ చాలా ఇదిగా చెప్పారనమాట. ఎక్కడ న్యూస్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, రీల్స్ వీడియోస్ చూసినా అదే ఎక్కువగా చూపించారు. ఇప్పుడేమో గుడి కొంచెం వాటర్లు నిండిపోవడం వల్ల ఇప్పుడు పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారండి ఇప్పుడు గుడికి. ఓకే అండి, చూసారు కదా, ఇంకా మనం కూడా లోపలికి అయితే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుని వచ్చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. మనం ఏమాత్రం ఆదిమార్పు మీద ఉన్నా సరే మన చేతుల్లో వస్తువులు కూడా లాక్కెళ్ళిపోతాయి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారిని అయితే సరిగ్గా తీయలేకపోయాను. కానీ కెమెరాస్ అయితే ఎలా లేవన్నారు. నేను కూడా కొంచెం టెన్షన్గా తీసాను, బట్ తీయటం తప్పు, కానీ ఏదో అలా చేశానండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారిని దర్శించిన తర్వాత ఒక రకమైన సంతృప్తి అయితే కలిగిందండి. అది చాలామంది భక్తులు కూడా తమ కోరికలు ఇక్కడ నెరవేరాయని చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా ఇక్కడ బాగా తీరుతున్నాయని చెప్పుకుంటే విన్నాను. ఇలా మా దర్శనం అయిపోయిన తర్వాత మేమందరం కాసేపు అక్కడే కూర్చుని ప్రకృతిని ఆస్వాదించుతూ ఉన్నామండి. ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, నవ్వులు వేసుకుంటూ, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఏదో అలా గడిపేసాము. టైం అయితే చాలా బాగా గడిచింది. నాకైతే ఇక్కడ రావటం అయితే చాలా బాగా అనిపించింది అనమాట అండి. ఈ ట్రిప్ మాకు నిజంగా ఒక మంచి అనుభవం అనే చెప్పుకోవాలండి. ఇంకా ప్రశాంతత కావాలన్నా, మనసుకు కాస్త శాంతి ఉండాలన్నా ఈ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారిని తప్పకుండా ఒకసారి సందర్శించాల్సిన ప్రదేశం అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన భక్తులు దీపారాధనలు, హారతులు అలాంటి అగరబత్తీలు అనేవి వెలిగించాలనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆలయం పక్కనే ఒక పెద్ద కొండ అయితే ఉందండి. ఆ కొండ పక్కన అయితే చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, దృశ్యం అయితే ఇదే.
ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! కొండపైన స్టెప్స్ అయితే ఉన్నాయి చూసారా? ఆ స్టెప్స్ మించి అలా పైకి వెళ్తా ఉంటే ఇంకొక 2 టెంపుల్స్ ఉన్నాయి అంటున్నారండి. ఒకసారి అది కూడా ఏంటో చూసేద్దాం. ఇక్కడ మనం చూస్తున్న ఆలయం ఏంటంటే ఎల్లమ్మ టెంపుల్ అండి. సో ఈ ఆలయాన్ని కూడా ఒకసారి దర్శించుకుని పైన ఇంకొక ఆలయం ఉందండి, అక్కడ కూడా వెళ్దాం. పరశురాముడు. ఓకే అండి. ఇప్పుడు ఈ గుడి పక్క నుంచి పైకి వెళ్ళటానికి ఒక దారి అయితే ఉంది. ఆ దారి నుంచి పైకి వెళ్తా ఉంటే పెద్ద కొండరాళ్ళ కింద ఇంకో గుడి అయితే ఉందంటున్నారు. అది కూడా ఒకసారి ఏంటో చూసేద్దాం రండి. మహేష్ మరి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏం గుడి అది? చూడాలా? నేను ఇలాగా ముందుకు వెళ్తా ఉంటుంటే ఇంకా వెళ్ళాలని అనిపిస్తుంది. కాకపోతే చాలా ఇబ్బంది అయితే చాలా ఎక్కువగా ఉంది నడవటానికి. ఎందుకంటే రాళ్ళే గుచ్చుకుపోతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే వెళ్ళటానికి ఇదే దారి, వచ్చేవాళ్ళకి కూడా ఇదే దారి అనమాట. ఇంకా ఇంకోటి చెప్పాలంటే అడ్వెంచర్స్ ట్రెక్కింగ్లా ఉందండి ఇదంతా నాకైతే. ఏంటది? ఏముంది అక్కడ? ఏ స్వామి అమ్మ? మునిరాజు. వీడిది దండం పెట్టుకుంటా. ఓకేనండి, చూశారు కదా పైన 2 టెంపుల్స్ అని చెప్పాం కదా, అవి ఇవే. ఇంకా దీనిపై నుంచి అలా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మొత్తం ఈ ఏడుపాయల చెరువు ఉన్న సరౌండింగ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందంటండి. సో ఒకసారి మనం పైకి కూడా వెళ్ళి చూసేసి వద్దాం ఈ వ్యూ అంతా కూడా ఎలా ఉందో. ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి చెప్పు. ఎలా వెళ్ళాలి? పాక్కుంటూ వెళ్తున్నా మహేష్, ఒంగుని వెళ్తున్నా మహేష్. ఏది? ఓ షిట్ డామ్ ఇట్. చూస్తారండి, ఈ అబ్బాయి చెప్పాడు మేము అంత కష్టపడి జారుకుంటూ దేక్కుంటూ వచ్చేస్తుంటే, బాబు ఇటు చూడమ్మా, ఈ అబ్బాయి చెప్పాడు. అదిగోండి ఇటు దారి ఉంది, మాకు అది కనపడకుండా మేము ఇదిగో కొండలంటూ రప్పలంటూ రాళ్ళంటూ బండ్లంటూ పట్టుకుని వచ్చాం. ఎక్కువ మహేష్, ఎక్కువ. పర్లేదు ఎక్కువ, నువ్వు ఎక్కువ. నేను ట్రై చేస్తాను, అయితే ఎక్కుతాను లేదా జారు వచ్చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ట్రై చేస్తున్నాను. అయ్యా క్రాస్కి ఎక్కయ్యా నువ్వా? ఓకే అండి, మేము మొత్తానికి పైకంట అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చుట్టుపక్కల చూసుకుంటే మనకి మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇందాక టెంపుల్ బ్యాక్ సైడ్ 4 పాయలు అయితే ఉంటాయని చెప్పాను కదండి, మనకి ఇక్కడ నుంచి అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు. మనకి ఈ కొండ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయని చెప్తున్నారండి ఇక్కడ అందరూ కూడా. అండ్ ఇంకోటి, పైన వ్యూ బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫోటోషూట్ తీసుకుంటున్నారనమాట అండి. అయితే నేను ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటాను, నాకు కూడా ఫోటో తీయండి అబ్బాయి అంటే నాకు కూడా తీస్తున్నారు. ఇక పక్కన కూర్చుని ఫోటో తీస్తున్నాడు చూసారా, అని ఎలా ఉండు అలా ఉండు అని చెప్పి ఫోజులు చెప్తున్నాడు అనమాట, స్టిల్స్ చెప్తున్నాడు. నేను అవి చేస్తున్నాను.
రయ్య 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 అని తిరుగుతున్నాడు. ఇంకా చూసారు కదండి పైన ఎలా అయితే ఉందో. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా కిందకైతే వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ సేమ్ ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అదే రూట్లోంచి అయితే వెనక్కి వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాకతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా జనం ఎక్కువగా పెరిగారండి. ఇందాక చూస్తున్నారు కదా, మేము కొంచెం ఎర్లీగా రావడం వల్ల మాకు అంత ఎక్కువ కనిపించలేదు. ఇప్పుడు మేము అమ్మవారిని దర్శించుకుని పైకి కొండ మీదకి వెళ్ళి కిందకు వచ్చేసరికి మళ్ళీ ఇంకా ఎక్కువ మంది అయితే వచ్చారు. ఇక్కడ ఇంకా ఇంకా వస్తారని చెప్పి అంటున్నారండి. ఇక్కడ వేరే వాళ్ళని అడిగితే వీళ్ళు ఇంకా తక్కువ, ఇంకా వస్తుంటారు ఇప్పుడు అని అంటున్నారు అనమాట అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ గుంత కనిపిస్తుంది చూసారా. ఆ గుంత ఏంటంటే ఇది సంతాన గుండం అంటండి. ఇది ఇక్కడ సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ గుంతలో 5 సార్లు అయితే మునిగితే వాళ్ళకి సంతానం అయితే కలుగుతుందని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అంటండి. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మేము కూడా ఇంకా గుడి దగ్గర నుంచి అయితే వచ్చేసాం. దగ్గర 2 కిలోమీటర్లు వెనక్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా ఒక పాయ అనమాట. కాకపోతే ఇప్పుడు వాటర్ లేక ఇలా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వర్షాలు వస్తే కనుక మొత్తం ఈ ప్రదేశం అంతా ఫుల్ వాటర్ అయితే ఉంటుంది. మేము కూడా ఇంకా కోళ్ళని అయితే తీసుకొచ్చాం కదా, ఆ కోళ్ళని అయితే కోపించేసి ఒక చెట్టు కింద అయితే కూర్చున్నాం. ఇక్కడే వంటలు కూడా చేసుకొని తినబోతున్నామండి. వంట బాగుండుతాడు, రేపటి నుంచి ఇక్కడే ఉంటాడు. వంట మేస్త్రి. 100 రూపాయలు కేజీ చికెన్. మామా ఏం చేస్తారా? సుషేయమంటాం జాగ్రత్త. టమాటాలు వెళ్ళేదా? వెళ్ళవా? వెళ్ళవా? ఓకే అండి, ఫైనల్గా చికెన్ కర్రీ, రైస్ 2 అయితే రెడీ అయిపోయినాయి. మా కుర్రోళ్ళు కూడా ఎప్పుడో అంటే ఆవురు అంటూ ఉన్నారు. టైం ఏమో 2:30 అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే పొద్దు నుంచి పచ్చి మంచిళ్ళు కూడా తాగలేదు, తినలేదు అసలు ఎవరో కూడాను. అన్నం అయిపోయిందన్న, దీంట్లో అన్నం లేదు. పిండుకుని అంటే బాగుంది అంతా మాటకే మనోడిని మహేష్కొని ఆవిడ చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ ప్లేస్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక డ్యామ్ అయితే ఉంటుంది. ఆ డ్యామ్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. అందులో కూడా స్నానాలు చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చాలామంది జనం అయితే వస్తుంటారు. కాకపోతే ఇప్పుడు నేను ఆ వీడియో మీకు ఫుల్గా అయితే పెట్టట్లేదు, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. సో ఇంకా లెంత్గా ఉంటే బాగుందని చెప్పి నేను ఆపేసాను ఇక్కడతో. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ ఫుల్ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ మొబైల్లో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.